లక్ష్మి చాలా బాధపడుతూ బస్టాండ్లో వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. విహారీ కంపెనీకి చాలా నష్టం జరిగింది తన వల్ల అని తలుచుకొని చాలా బాధపడుతుంది. విహారీ కూడా కోపంగా అంటాడు కదా, చూసుకోవాలి కదా లక్ష్మి, ఇంటి దగ్గరే మర్చిపోయావేమో అని విహారీ చెప్పిన మాటని తలుచుకుంటూ, లేదు నేను ఇంటి దగ్గర ఎక్కడ పెట్టలేదు, కరెక్ట్గా నా బ్యాగ్లోనే పెట్టుకున్నాను అంటే అది బ్యాగ్లోనే ఉండాలి కదా, బ్యాగ్లో కాకుండా ఎక్కడికి పోయింది, అసలు ఏమై ఉంటుంది, పెన్ డ్రైవ్ నా బ్యాగ్లో కాకుండా అలా ఇంకెక్కడ ఎలా ఉంటుంది, అందరూ పడుకున్న దాకా నేను ఒక్కదాన్ని లాస్ట్ దాకా మేల్కుగా ఉన్నాను. ఆ తర్వాత నేను వర్క్ చేసుకున్న తర్వాత పెన్ డ్రైవ్ని తీసి అందులో బ్యాగ్లో పెట్టాను, డైరెక్ట్గా బ్యాగ్ తీసుకొని వచ్చాను. ఆ మధ్యలో నేను పడుకున్న తర్వాత ఎవరైనా బ్యాగ్లో నుంచి పెన్ డ్రైవ్ని తీశారా అని లక్ష్మి ఆలోచించుకుంటూ ఇలా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఈరోజు ఏది ఏమైనా సరే నా వల్ల ఆ కంపెనీకి విహారీ గారు నన్ను నమ్మి ఎండి సీట్లో కూర్చోబెట్టినందుకు అంత నష్టం చేసేలా చేశాను, నా అజాగ్రత్త వల్లే అని అనుకుంటూ బాధపడుతుంది. రిజైన్ చేద్దామంటే విహారీ గారు రిజైన్ లెటర్ కూడా తీసుకోలేదు అని రిజైన్ లెటర్ ఇచ్చినప్పుడు విహారీ చెప్తాడు కదా, ఇంకా 1 టైం 2 టైమ్స్ నువ్వు ఇంకా చాలాసార్లు ట్రై చేయి, నీ వల్ల కాకపోతే అప్పుడు రిజైన్ ఇవ్వు, నీ వల్ల అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఇవ్వు, అప్పుడు తీసుకుంటాను అని విహారీ చెప్తాడు కదా. ఆ విషయాన్ని తలుచుకుంటూ, లేదు నేను ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు, నేను చేయగలను, నేను ఏదైనా చేయగలను, అయినా ఆ పెన్ డ్రైవ్ నేనే కదా బ్యాగ్లో పెట్టాను, ఎవరో తీశారు, ఎవరై ఉంటారు, ఇంకా నాకు బద్ధ శత్రువైన ఆ అంబికనే తీసుంటుంది, తన విషయాలన్నీ నేను బయట పెడుతున్నాననే కోపంతోనే తను ఇలా చేస్తుంది అని నాకు తెలుసు, తనే ఇదంతా చేసింది అని చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని నేను ఊరికే వదిలిపెట్టను, తనే కావాలని ఈ అంబికే చేసుంటుంది అని అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక ఇంటికి వచ్చేస్తుంది. అసలు ఇంటికే వెళ్ళకూడదు అని ఇంటికి వెళ్ళకపోతే ఆ అంబిక వాళ్ళకి నిజంగా నేను మళ్ళీ ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది, కాబట్టి ఇంటికి వెళ్ళాలి, నేను తప్పు చేయలేదని ప్రూఫ్ చేసుకోవాలి, అలాగే కంపెనీకి వచ్చిన చెడ్డ పేరు మంచిగా రావాలి, నేనే తీసుకురావాలి, ఇంకా మార్పు తీసుకురావాలి, ఎవరో కావాలని చేసిన దానికి నేనెందుకు బాచురాలని అవ్వాలి, కాబట్టి ఇప్పుడు దాకా నా వల్ల అందరూ ఇక్కడ బ్యాడ్ అయింది అనుకుంటారు, కాబట్టి అలా జరగకూడదు, నేనే మొత్తం మార్చాలి, ఇంతకుముందు విహారీ గారి కంపెనీకి ఎంత మంచి పేరుందో అలాగే ఉండాలి అని అనుకుంటూ లక్ష్మి ఆలోచిస్తూ ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక విహారీ వెయిట్ చేస్తూ ఉంటాడు బయట, లక్ష్మి ఏంటి ఇంకా రాలేదు అనేసి అటు ఇటు తిరుగుతూ ఉండగానే లక్ష్మి వచ్చేస్తుంది. ఇక రాగానే, ఏంటి లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ గురించి ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా అని అంటే, అదేం లేదు విహారీ గారు, ఊరికే అలా కొంచెం సేపు బయట నుంచి వచ్చేస్తున్నాను అని అంటే, ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు రావచ్చు కదా, ఈరోజు జరిగిన దానికి బాధపడుతున్నావా, చెప్పాను కదా లక్ష్మి, ఆఫీస్లో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని నువ్వెక్కడో మర్చిపోయావేమో అని అంటే, లేదు విహారీ గారు నేను మర్చిపోలేదు, అది జాగ్రత్తగా నా బ్యాగ్లోనే నేను పెట్టుకున్నాను, ఆ విషయం నాకు తెలుసు అంటే, ఇంట్లో ఏం జరుగుతుంది లక్ష్మి, నువ్వు ఇంత కరెక్ట్గా గట్టిగా చెప్తున్నావంటే అదే నిజమై ఉంటుంది, మరి ఇంట్లో ఏదో జరుగుతుంది, అసలు ఏంటో తెలుసుకోవాలి అని అంటే, ఇంకా అప్పుడే అంబికమ్మ మీదనే నా అనుమానం, కానీ ఇక తన పేరు చెప్తే గొడవలైపోతాయి అని అనుకుంటూ, సరే విహారీ గారు ఆలస్యం అయిపోయింది కదా, మీరు వెళ్ళి పడుకోండి అని పడుకుంటే, ఇంకా సరే అని చెప్పేసి విహారీ కూడా వెళ్ళిపోతాడు. లక్ష్మి చాలా బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకా హాల్లో అప్పటికి పెద్ద రచ్చ జరిగిపోతుంది. పద్మాక్షి వాళ్ళ అందరికీ కూడా ఇంట్లో అంబిక, సహస్ర ఈ విషయం గురించి చెప్తారు. చెప్పిన తర్వాత అది ఏదో చేసేస్తుంది, దానివల్ల అంత పేరు వచ్చింది అని అది ఇది అన్నారు కదే అని అంటూ గొడవ చేస్తుంది పద్మాక్షి. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా లక్ష్మి బయటికి వస్తుంది. ఇంట్లో పనులన్నీ చేసుకొని రెడీ అయిపోయి బయట వచ్చి లాన్లో చెట్లకి నీళ్లు పడదామని బయట పని చేసుకుందామని లక్ష్మి వచ్చేస్తుంది. లక్ష్మి బయటికి వచ్చినప్పుడే విహారీ కూడా బయటే ఉంటాడు. లక్ష్మిని చూసి లక్ష్మి దగ్గరికి వస్తాడు. వచ్చి లక్ష్మి అని అంటూ పిలుస్తాడు. ఏంటి విహారీ గారు అని అంటే, నిన్న జరిగిన దానికి బాధపడుతున్నావా అని అంటే, ఏం లేదు విహారీ గారు, కానీ నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది కదా అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే విహారీ
అదేమీ పట్టించుకోకు, ఇంట్లో మా అత్తయ్య కానీ ఎవరైనా ఏమీ అన్నా పట్టించుకోకు అని అంటే, నా వల్ల జరిగిన పొరపాటుకి ఎవరైనా అంటారు కదా విహారి గారు అని లక్ష్మి అంటుంది. అలా అన్న తర్వాత రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా పద్మాక్షి, అంబిక, సహస్ర అందరూ కూడా తనని ఇంట్లోకి రాగానే అవమానిస్తారు, అనుమానిస్తారు, ఇంకా చాలా బాధ పెట్టి మాట్లాడతారు. అవన్నీ తలుచుకుంటూ లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. విహారి అంటాడు, ఏంటి లక్ష్మి, మర్చిపోమని చెప్పాను కదా, ఇంట్లో ఎవరేమైనా అన్నారా నిన్ను, మా అత్తయ్య కూడా అనేస్తుంది కదా అని అంటే, ఏం లేదు విహారి గారు, అవన్నీ నాకు మామూలే కదా, కానీ నా వల్ల మీకు చాలా బాధ కలుగుతుంది. ఇంట్లోనే అనుకుంటే బయట కూడా ఆఫీస్లో కూడా నా వల్ల మీకు డిస్టర్బే అవుతుంది విహారి గారు అని అంటే, విహారి అంటాడు, చూడు లక్ష్మి, నువ్వు అలా ఏమీ ఫీల్ అవ్వకు, నాకు అలాంటిది ఏమీ లేదు, ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది అని అనుకుంటున్నాను. నువ్వు తప్పు చేయవు, ఒకసారి నువ్వు పని చేసావు అంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఆ విషయం నాకు తెలుసు, కానీ ఎక్కడ ఏదో మిస్టేక్ జరిగింది, ఈసారి మాత్రం ఆ మిస్టేక్ జరగకుండా చూసుకో అని అంటే, సరే విహారి గారు అని అంటూ లక్ష్మి అంటుంది. ఇక అప్పుడే ఆఫీస్లో అంబిక అలాగే సహస్ర అన్న మాటలకి నువ్వు చాలా బాధపడి ఉంటావు, ఆ విషయం నేను కూడా అర్థం చేసుకున్నాను అని అంటూ విహారి, సరే అయినా ఇవేవి పట్టించుకోకుండా ఆఫీస్కి రెగ్యులర్గా వచ్చేసాయి అని అంటే, నాకు ఆఫీస్కి వచ్చి మళ్ళీ అక్కడ వర్క్ చేయాలని కానీ లేదు విహారి గారు, ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఫస్ట్ టైం నా వల్లే జరిగిందని తెలుస్తుంది కదా, అనుకుంటారు కదా విహారి గారు అని అంటే, అలా ఏమీ ఉండదు, ఎవరు ఏమనుకున్నా అలాంటివి పట్టించుకోకు అని విహారి చెప్తాడు. ఆ తర్వాత ఇంకా లక్ష్మి, సరే సహస్రమ్మ కానీ ఇక్కడ నన్ను మిమ్మల్ని చూసిందంటే గొడవ చేస్తుంది, నేను వెళ్తాను విహారి గారు అని లక్ష్మి ఇలా వెళ్ళబోతుంది. అప్పుడే కాలుకి ఏదో మడత పట్టట్టుగా అనిపించేసి ఇలా అరిచి కింద పడబోతుంది. ఇంకా అప్పుడే విహారి ఇలా పడిపోకుండా పట్టుకుంటాడు. ఇక సడన్గా యమున అటు ఇటు చూస్తూ పైన బాల్కనీలోకి వచ్చేస్తుంది. బాల్కనీలో నుంచి సడన్గా ఇటువైపు చూస్తే విహారి, లక్ష్మి ఇద్దరు ఒకరినొకరు ఇలా పట్టుకొని కనిపిస్తారు. వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా యమున షాక్ అవుతుంది. తనకి ఏం చేయాలో అర్థం కాదు. మామూలుగా అప్పుడే వదిలేస్తే యమున ఏమీ అనుకునేది కాదు, కాకపోతే వాళ్ళిద్దరిని అలాగే చూసి ఆశ్చర్యపోతుంది. షాకింగ్గా వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది. అంతలో ఇంకా విహారీ లక్ష్మిని మళ్ళీ టెన్షన్ పడుతూనే అబ్జర్వ్ చేస్తుంది. అలా చేస్తే వాళ్ళిద్దరూ ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు. చాలా ప్రేమగా డీప్గా విహారీ లక్ష్మిని చూస్తూ ఉంటే లక్ష్మి కూడా విహారీని ఇలా పట్టుకొని అలాగే చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరిని అలా చూసేసరికి యమున షాక్ అయిపోతుంది. అటు ఇటు చూస్తూ కంగారుగా నిలబడి ఉంటుంది. ఇక అంతలో లక్ష్మి నువ్వు ఇలా కూర్చో అని విహారీ లక్ష్మిని కూర్చోబెడతాడు. అదంతా చూస్తూ ఇంకా షాక్ అవుతూ ఉంటుంది యమున. లక్ష్మిని అలా కూర్చోబెట్టి ఇంకా తన కాలుని ఇంకా విహారీ అలా కింద కూర్చొని లక్ష్మి కాలుని తీసుకొని తన మీద పెట్టుకొని చేతులతో ఇలా ఇలా అంటూ సెట్ చేస్తూ ఉంటాడు. కాలు మడత పడుతుంది కదా, దాన్ని సెట్ చేస్తూ ఉంటాడు. అది చూసి యమున ఇంకా చాలా కంగారు పడుతూ విహారీ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా విహారీ ఇంకా లక్ష్మి కాలుని ఇలా కదుపుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఇలా అంటాడు, ఓకేనా లక్ష్మి, ఇప్పుడు పర్వాలేదా అని అంటే, పర్వాలేదు విహారీ గారు, ఇప్పుడు తగ్గిపోయిందంటే చూసుకోవాలి కదా లక్ష్మి, నువ్వు ఇలా అయిపోతే ఏంటి చెప్పు, ఎందుకు ఇలా చేస్తావు, జాగ్రత్తగా ఉండాలి కదా లక్ష్మి అని అనటంతో ఇక అప్పుడే విహారీ అలా చెప్తూ ఉండటం అవన్నీ మాటలు వింటూ ఉంటుంది యమున. అప్పుడే విహారీ లక్ష్మిని గమనిస్తూ ఉంటుంది. ఇక విహారీ ఇప్పుడు ఓకే కదా, నడవగలవా, లేవు అని అంటూ విహారీ లక్ష్మి చేతులు పట్టుకొని ఇలా తనని పట్టుకొని ఇలా నడువు లక్ష్మి అని అంటే లక్ష్మి నడుస్తూ అమ్మ అని చెప్పి అంటుంది, నొప్పిగా ఉంది విహారీ గారు, కొంచెం నొప్పిగా ఉంది, అదే తగ్గిపోతుందిలే అని లక్ష్మి మళ్ళీ అంటుంది. ఇక విహారీ నొప్పిగా ఉంది కదా, నేను చూసుకుంటానులే దీన్ని అనేసి ఇంకా కొంచెం సేపు అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ ఇలా రుద్దుతూ ఉంటాడు. అదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటుంది యమున. విహారీ ఏంటి ఇలా చేస్తున్నాడు, సహస్ర కానీ చూసింది అంటే, పద్మాక్షి వదిన కానీ చూసింది అంటే చాలా పెద్ద గొడవ చేస్తారు, అసలు ఎందుకు విహారీ లక్ష్మి ఇలా చేస్తున్నారు అని చాలా బాధపడుతూ ఉంటుంది యమున. ఇక అప్పుడే విహారీ ఇంకా లక్ష్మి అంటుంది, మీరు వెళ్ళండి విహారీ గారు, నేను వచ్చేస్తాను, నెమ్మదిగా వస్తాను, అదే సెట్ అయిపోతుంది, ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే మనల్ని చూస్తే గొడవ అయిపోతుంది, మీరు వెళ్ళండి అంటే సరే అని చెప్పేసి విహారీ ఇలా మీరు జాగ్రత్తగా రా అని చెప్పేసి ఇలా వెళ్తూ ఉంటాడు. సడన్గా యమున విహారీ తనని ఎక్కడ చూసేస్తాడు అని చెప్పి అక్కడే సోఫాలో కుప్ప కూలిపోయినట్టుగా కూర్చుంటుంది. చాలా బాధపడుతూ ఉంటుంది. విహారీ ఎందుకు ఇలా చేస్తున్నాడు, లక్ష్మితో విహారీ
నేను ఎన్ని రోజులు బాధ్యతగా ఉంటున్నాడు అనుకున్నాను. కానీ విహారి ఎందుకు ఇలా చేస్తున్నాడు? అంటే తనతో ప్రేమగా ఉంటున్నాడా? లక్ష్మితో ఎందుకు ఇలా ఉంటున్నాడు అని లక్ష్మి గురించి తప్పుగా ఆలోచిస్తున్నానా? విహారి నా కొడుకు గురించి తప్పుగా ఆలోచిస్తున్నానా అని యమున కంగారు పడుతూ ఉంటుంది. ఇక అంతలో లక్ష్మి వచ్చేస్తుంది ఇంట్లోకి. యమున చాలా బాధపడుతూ ఆలోచిస్తూ అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే తప్పుగా అనుకుంటున్నానని అని నాకు అనిపిస్తుంది అని. లేదు, ఇప్పుడు జరిగిన ఆ సన్నివేశం చూస్తే తప్పుగా నేనే అనుకోవటానికి అసలు లేదు. ఆ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. అసలు సహస్రకి విషయం తెలిస్తే పెద్ద గొడవ చేస్తుంది. అసలే తన మీద తన కోసం ప్రాణాలు తీసుకోవటానికి కూడా లెక్క చేయలేదు. అసలు విహారీ లక్ష్మి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక యమున చాలా బాధగా కిందకి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి లోపలికి వస్తుంది. అమ్మ, మీకేమైనా తీసుకురావాలా అని అంటే ఇంకా లక్ష్మితో యమున మాట్లాడకుండా బాధగా వెళ్ళిపోయి అక్కడ సోఫాలో కూర్చుంటుంది. లక్ష్మికి ఏమీ అర్థం కాదు. యమునమ్మ ఎందుకు ఇలా చేస్తుంది, నాతో మాట్లాడట్లేదేంటి అని దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా మాట్లాడట్లేదు అని అంటూ లక్ష్మి అంటే ఇంకా చాలా సీరియస్గా చూస్తూ లక్ష్మిని అడగాల ఎందుకు ఇలా చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. అడిగితే ఏమనుకుంటుందో, ఇప్పుడు అడగటం కరెక్టా కాదా అని చాలా బాధపడుతూ ఉంటుంది. చిరాకుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు లక్ష్మికి ఏంటి యమునమ్మ ఇలా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో యమున ఎలా రియాక్ట్ అవుతుంది తన మీద, అసలు నిజం చారుకేశవ వాళ్ళ ద్వారా